ప్రజలకు భరోసా ఇస్తున్నారు. గ్యాస్ ప్రాబ్లం లేదు, పెట్రోల్ ప్రాబ్లం లేదు అంటారు. కానీ చాలా చోట్ల గ్యాస్ సరఫరా ఆగిపోయింది, హోటల్స్ ఆగిపోయాయి. అలానే పెట్రోల్ బంకులు కూడా రాష్ట్రంలో చాలా చోట్ల కూడా ఆపివేస్తున్నారన్న ఒక ప్రచారం జరుగుతుంది. ఏంటి సార్, ఎక్కడ ప్రాబ్లం ఉంది? ప్రాబ్లం అంతా సోషల్ మీడియాలో ఉందండి. ఎక్కువగా ఒక భయాందోళన సృష్టించడానికి, ప్రజల్లో అభద్రత భావం పెంచడానికి కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నం. ప్రతి సందర్భంలో మేము చెప్తానే వచ్చాం, మన రాష్ట్రంలో ఎక్కడ కూడా మీకు గ్యాస్ విషయంలో కానివ్వండి, పెట్రోల్ విషయంలో కానివ్వండి, డీజిల్ విషయంలో కానివ్వండి కొరత లేదు. ఒక్క ఇండస్ట్రియల్ యూసేజ్ కోసం మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధనల మేరకు వాళ్ళకి 10% అని ఇనిషియల్గా మనం అందించాం. 10%ని 20%కి పెంచాం. అది కూడా ఇప్పుడు మనకి ఈ వారంలో పాఠశాలలు, విద్యాసంస్థలు, హాస్టల్స్ ఇవన్నీ కూడా వేసవి సెలవుల కోసం ఇస్తాం. కాబట్టి ఆ వచ్చిన స్టాక్ని దానిది కూడా డైవర్ట్ చేయమని జాయింట్ కలెక్టర్స్కి మా కమిషనర్ గారు ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు మేము యావరేజ్గా సుమారు 2,70,000 మందికి మేము గ్యాస్ సిలిండర్స్ మేము అందిస్తున్నాం. కొన్ని రోజుల్లో 3,40,000 మందికి కూడా మేము అందించాం. కాబట్టి ఎక్కడ కూడా ఈ కొరత ఉందనే భావన కాదు. దయచేసి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక 2 రోజులు ఇటువంటి సమాచారం క్షేత్రస్థాయిలో కావాలని ఒక భయాందోళన సృష్టించడానికి తీసుకెళ్తున్నారు. కాబట్టి ప్రజలు రియాక్ట్ అయ్యి 2 లక్షల బుకింగ్లు కాస్త ఒకే రోజున 5 లక్షల బుకింగ్లు చేయడం వలన ఆ బ్యాక్ ఎండ్ గ్యాప్ వచ్చింది తప్ప, డెలివరీస్లో ఎక్కడ కూడా ఈ 3 ఆయిల్ కంపెనీస్ చాలా అద్భుతంగా రాత్రింబగలు కృషి చేసి ఈ కొరత లేకుండా వాళ్ళు చూసుకుంటున్నారు. దానికి మా డిపార్ట్మెంట్ నుంచి అన్ని విధాలుగా సహకరించుకుంటూ ముందుకెళ్తున్నాం.